పరుగులు కావాలి, పరుగులు పరుగులు. చిన్న పరుగులా అయ్యా? ఎలాగయ్యి పెద్ద చేప పోసాను 80 100 రూపాయల ముక్కలు ఇలా 100కి వద్దా? చిన్న ముక్కలు కావాలి. ఇగో మీకున్న 100 పరిగెట్టుకుని చూసుకో. 80 ఇమ్మంటే ఇవ్వాలండి. నీ సందాలకి వెళ్ళి పొద్దుకు దాకా గేలండి పట్టుకో. 80కి వేసేనా మంచి ముక్కలు రక్తంతో అవి బతుకున్నది 100 రూపాయలు పైన మంచిది ముక్క ముళ్ళు కట్ట ఉండదు. ఏం చేపండి అది? ఎంజురు బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేసుకో చూసుకో. ఇది ఆగండి ఆగండి తీసుకోండి. ముందు అయితే ఇగో ఇలా రాతను కోసాను. ఇగో 120 కట్టిపోయింది. అట్లా ఉంటుంది. 120 ఎంత? 120 అయ్యా అవన్నీ పట్టుకెళ్ళి 40 ముక్క ఉంది. 100కైనా వద్దా? వందెత్తున్నా బాగు చేసి ఎంతకన్నా బాగు చేస్తావా? ఇంకా చేసుకోండి. మొత్తం తలకాయ తీసి వద్దా? నీట్గా నీట్గా మళ్ళీ ఆవిడ కాదు అయ్యే తినాలి. మీరు ఎలా చేస్తే అలాగా అన్నం కూడా వండదా? నువ్వేముంటావా? మరి నేనే వండుతాను అన్నం. అదే కాలు కడికి వండేసి అన్ని పెట్టు. ఏమి చేస్తుంది అంటది అప్పుడు. నీట్గా చేయండి. శుభ్రం ప్రేమించుకుంటే పెళ్ళిళ్ళు అయితే అలాగ ఉంటాయి. ప్రేమించుకుంటే పెళ్ళిళ్ళు అయితే నేను బాగా బోల్డ్ గోదావరి ఎవరి కాడ చదువుకున్నాక పిల్లడు బాగా ఆడొకరు ప్రేమించాడు. సాకల వాళ్ళ అమ్మాయిని ప్రేమించాడు. ఎవరో వీడు బాగోడు. అది బాగుంటుంది. అది నలిపి ఇది నలిపి అనుకో తీసుకోండి. ఇదేం చేప? ఆలుగంటారు ఇదేనా? చూడు ఎన్ని మొక్కలైనా 100 రూపాయలకి పుట్టిన చేప. అయ్యేనా 3 చేపలు అన్నారా? సరదా గోదావరి దగ్గరికి వచ్చాము. గోదావరి చూడండి ఎంత ఎక్కువ వెళ్తుందో. పట్టిసీమ గుడి కూడా దగ్గరికి వెళ్ళిపోయింది బాగా. అదిగోండి గుడి, గుడి దగ్గరికి వెళ్ళిపోయింది గోదావరి. చాలా ఎక్కువ వచ్చేసింది గోదావరి. సో గాయస్ ఇప్పుడే మనం ఇంటికి వచ్చాం. సో ఇది బాగా చేసుకోవాలి కాబట్టి మన గెటప్ చేంజ్ చేద్దాం. సో గాయస్ మనం ఇప్పుడైతే గెటప్ అయితే చేంజ్ చేసేసుకున్నాం. ఇక బాగు చేయడం, నేను ఎలా వండుతాను అన్నీ చూపిస్తాను. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి బాగు చేసే ప్రాసెస్ జరుగుతుంది. చిన్నదేనా? చిన్నదా? చాలా షార్ప్ కదా. గాయస్ రేక్ కట్ చేసుకునేటప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతాయి. కనిపిస్తుందా?
సో జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే ఇదే మన పొయ్యి అనమాట ఈరోజు. సో మన పొయ్యి అయితే ఎలా రెడీ అయింది. సో ఎలాగంటే మనం అలాగే ఇలాగా పెట్టుకొని వండేసుకోవడమే పైన పెట్టుకొని. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇది తయారు చేయడానికి మనకి చేయి దిగింది కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. సో ఇప్పుడు మనకి క్లీన్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు తోముకోవాలన్నమాట. వెళ్ళి ఇప్పుడు వీడియో తీసేసుకో. అలా సోపు తీసి చూపించుకొని నాకు చూపించు. సో ఇలా బకెట్లు వేసేయండి మొత్తం. సో సో గాయస్ మనకి ఇలాంటి ఫ్రెష్ బ్యాంబూ వుడ్ కావాలి, ఎందుకంటే మనం చేపలను ఇందులోనే వండుతాం అన్నమాట. సో ఇది ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. వండుకోవడానికి పుల్లలు అలాగే పొయ్య ఇవి తీసుకుని ఒక చెట్టు కిందకి వెళ్ళిపోదాం. వచ్చేయండి, ఇక్కడే అనమాట చేసుకునేది. ఎలాగనమాట రెడీ చేసేది. సో గాయస్ ఇలాగైతే సెట్ చేసుకోండి పొయ్య. సో లోన ఈ విధంగా ఉంచుకొని పొయ్యి అంటించుకొని బ్యాంబో దీని మీద పెట్టుకుంటే సరిపోయిద్ది. సో గాయస్ చేపలు అలాగే మసాలా టమాటో పేస్టు ఉల్లి పేస్టు అలాగే మనకి బ్యాంబో. సో మనం వండుకోవడానికి పొయ్య. సో ఎలా వండుతానో చూడండి. చాలు, ఎక్కువ మంట వచ్చేది. పైన నుంచి కింద పెట్టుకో. సో మంట అంటించుకున్నాం కాబట్టి మనం ఇవి మిక్స్ చేసేద్దాం. బ్యాంబోలో ఎలా వేసుకోవాలని నేను చెప్తాను దగ్గర. సో ఇందులో ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ ఉల్లి పేస్ట్ తీసుకొని ఇందులో వేయండి. తర్వాత టమాటో పేస్ట్ అలాగే మసాలా ఈ విధంగా చేసుకోండి. కొంచెం నూనె వేసుకొని తెలుగుదా ఇంకా అలాగే కొంచెం పసుపు వేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అందులో. ఎన్ని చేపలు తీసుకున్నామో అన్నట్లే తగినంతగా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం చింతపండు అయితే వేసుకోండి. కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో.
ఎందుకంటే బ్యాంబోలో కాబట్టి మళ్ళీ తర్వాత మనం వేసుకోవడానికి కుదరదు. సో గాయస్ కొంచెం బ్యాంబో అయితే వాష్ చేసుకోండి, నీట్గానే ఉంటుందిలే, పర్లేదు. సో మనం ఇలాగా చేసుకున్నవే ఒక్కో చేప ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అంటే ఆకులు కొన్ని తీసుకొని బాగా మెలిపెట్టి ఇందులో పెట్టండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. సో పక్కన పెట్టేసి సో గాయస్ పొయ్యి అయితే అంటుకుంది కాబట్టి మన పక్కన పెట్టుకున్న బ్యాంబో అనమాట ఇది. సో ఈ విధంగా చేసుకొని దీని మీద అయితే సెట్ చేసేసుకోండి. ఓకే. సో ఈ విధంగా అయితే బ్యాంబో అయితే కాల్చుకోవాలి. సో గాయస్ మన బ్యాంబో అయితే ఇప్పుడు బాగా కాలుతుంది అనమాట. సో మన పొయ్యి సెటప్ అయితే అదిరిపోయింది, బాగా వర్కౌట్ అయింది మనకి. సో గాయస్ మనమైతే తాడి చెట్ల కింద చేసుకుంటున్నాం. సో ప్లేస్ అదిరిపోయింది కదా ఇక్కడ. సో గాయస్ అప్పుడప్పుడు బ్యాంబో తిప్పుకుంటూ ఉండండి, ఎందుకంటే చుట్టూరు తిప్పుకుంటూ ఉంటే ఇంకా బాగా ఉడికిద్ది అనమాట. బాగా అన్ని చేపలు కూడా బాగా ఉడుకుతాయి. ప్రస్తుతానికైతే మన చేపలు ఉడికిపోతున్నాయి, ఇంకా కొంచెం టైం పడుతుంది. చిన్న చేపల కూర ఇప్పుడు వచ్చి బ్యాంబోలు ఎవరో వండలేదు, మనమే ఫస్ట్ ట్రై చేసాం. ఇవి గోదావరి చేపలు కాబట్టి బ్యాంబోలో వండుకుంటే ఇంకా టేస్ట్ వస్తాయి అన్నమాట. బాగుంటుంది కూర తినడానికి మాత్రం. సో గాయస్ మన పొయ్యి సెటప్ ఎలాగుందో, పొయ్యి గురించి మనం చెయ్యి కూడా కోసుకున్నాం, అంత బాగా వస్తుంది. లేకపోతే ఇప్పుడు పొయ్యి పెట్టి అన్నీ చేయాలంటే బోళ్ళంత అవుతుంది. కాబట్టి సింపుల్గా మన దగ్గర ఉన్న నూనెతో పొయ్యి అయితే రెడీ చేసాం. అందరూ సిటీల్లో ఉన్న వాళ్ళకి గోదావరి చేపలు దొరకడం చాలా తక్కువ, కానీ గోదావరి చేపలు మంచి టేస్ట్గా ఉంటాయి, అలాగే ఫ్రెష్గా ఉంటాయి. ఎందుకంటే గోదావరి పక్కనే పోలవరం కూడా పక్కనే ఉంటుంది పోలవరంలోనే మార్కెట్. సో ప్రస్తుతానికైతే అలాగ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్, ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంటే అయిపోతుంది బ్యాంబో ఫిష్ ఫస్ట్ టైం ట్రై. సో గాయస్
మన బ్యాంబో ఫిష్ అయితే అయిపోయింది, రండి చూద్దాం. బాగా ఉడికిందే. కొంచెం సాల్ట్ తక్కువ. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అందుకనే కొంచెం రైస్ తెమ్మని పంపిస్తున్నా. సో ఉత్తుదైతే మా వైఫ్ వచ్చేలోపు మొత్తం తినేస్తానేమో. అందరూ బ్యాంబో చికెన్ చేసుకుంటున్నారు కదా అని నేను బ్యాంబో ఫిష్ తయారు చేశాను. అదిరిపోయింది. దూరానికి సో గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.